విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం. కౌన్సిల్ బడ్జెట్ సమావేశానికి హాజరైన కూటమి కార్పొరేటర్లు, జీవీఎంసీ ఇన్ఛార్జ్, కమిషనర్, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టిన మేయర్ హరివెంకట కుమారి. సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదన ఇప్పుడు నేను విపులంగా సభకు వివరించుచున్నాను. 2025-26 సంవత్సరపు జమల అంచనాలపై వివరణ. అందులో మొదటిది ఆదాయము. 2025-26 సంవత్సరమునకు ఆదాయంలో సాధారణ జమల కింద 2,488 కోట్ల 42 లక్షలు, మొత్తం వెరసి 4,279 కోట్ల 61 లక్ష జమలు ఆశించడం. ప్రారంభ నిల్వతో కలిసి 4,761 కోట్ల 87 లక్షల 86 వేలు జమలుగా వచ్చునని ఆశించగా 2024-25 సంవత్సరపు సవరించిన బడ్జెట్ అంచనాలలో సాధారణ 28 కోట్ల 22 లక్షలు మరియు ప్రారంభ నిల్వతో కలిపి 5,064 కోట్ల 80 లక్షల 86 వేలుగా చూపడమైనది. అందరికీ నమస్కారం. ఈరోజు బడ్జెట్ ప్రసంగము. నగరపాలక సంస్థ చట్టము 1955వ విభాగం ప్రకారం స్థాయి సంఘం వారు తయారు చేసిన 14/12/2024 తేదీన స్థాయి సంఘంకు సమర్పించిన పిదప ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించి 21/12/2025-26 సంవత్సరంలో బడ్జెట్ తయారు చేయనప్పుడు ఈ క్రింది లక్ష్యంగా ఉంచుకొని చేయడం జరిగినది. తగిన మొత్తములను సంబంధిత పద్ధతుల కింద కేటాయించడమైనది. జీత భత్యములు, పింఛన్లు, ఉద్యోగము మరియు నిర్వహణ ఖర్చులు, రుణములు చెల్లింపులకు మరియు తగు మొత్తములు కేటాయించడమైనది. అన్ని పద్ధతుల క్రింద అవసరమైన ఖర్చులను తగ్గించుటకు తగు సూచనలను చేయడమై 2025-26 సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదన సుదీర్ఘ చర్చలు జరిపి వారు చేసిన ప్రతిపాదనలు ఆధారంగా చేసుకుని 2025-26 సంవత్సరంలో బడ్జెట్ అంచనాలు మరియు 2024-25 సంవత్సరంలో సవరించిన బడ్జెట్ ఈ క్రింది అంశములను లక్ష్యంగా ఉంచుకొని చేయట జరిగినది. మహావిశాఖపట్నమైనది. అన్ని పద్ధతుల క్రింద జీత భత్యములు, పింఛన్లు, ఇతర వినియోగము మరియు నిర్వహణ ఖర్చులు, రుణములు చెల్లింపులకు మరియు ఇతరములకు